ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం లుకిజం జనరేషన్స్ గురించి, మరియు పర్టికులర్గా ఫస్ట్ జనరేషన్ గురించి. అసలు ఈ జనరేషన్స్ ఏంది, ఈ కింగ్స్ ఎవరని తెలియని వారి కోసం చెప్తున్నా. ఈ జనరేషన్స్ ఏవైతేనే ఈ లుకిజం టైం పీరియడ్స్ అనమాట. మొత్తం దీంట్లో 4 టైం పీరియడ్స్ ఉంటాయి. ఒకటి ప్రీ జనరేషన్, తర్వాత ఫస్ట్ జనరేషన్, తర్వాత 1.5 జనరేషన్, ఇంకా లాస్ట్ది సెకండ్ జనరేషన్. ఇప్పుడు మొదటగా మనం వీటిలో అన్నిటికంటే పురాతనమైన జనరేషన్ అనగా ప్రీ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రీ జనరేషన్ ఏదైతే ఉందో అదంతా కొంచెం వార్ టైప్ సినారియోలా ఉంటుంది, అంత డిస్టర్బెన్స్ అంతా ఉంటుందన్నమాట. మొత్తం దీంట్లో 2 గ్యాంగ్స్ ఉంటాయి. ఒకటి ఫిస్ట్ గ్యాంగ్, దాని లీడర్ గ్యాప్రియో కిమ్. తర్వాత యమజాకి సిండికేట్, దాని లీడర్ యమజాకి షింగన్. ఈ 2 గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి కొరియా, ఇంకోటి జపాన్ని రూల్ చేస్తుంటాయి అన్నమాట. ఈ జపాన్ని రూల్ చేస్తున్న యమజాకి సిండికేట్ ఏదైతే ఉందో అది తమ బిజినెస్ అనగా తమ ఇల్లీగల్ దందాన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో కొరియానే ఆక్యుపై చేద్దాం అనుకుంటారు. కానీ ఆ ఆక్యుపై చేసే ప్రాసెస్లో ఫిస్ట్ గ్యాంగ్ చేతిలో ఓడిపోవడంతో వాళ్ళు మళ్ళీ మూటామూలి చదువుకొని జపాన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా ఈ గ్యాప్రియో కిమ్ అనగా ఈ ఫిస్ట్ గ్యాంగ్ లీడర్కి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం, ప్లస్ ఈ తనకి ఎదురొచ్చే రైవల్స్ ఎవరు లేకపోవడంతో తన పాలిటిక్స్కి వెళ్ళిపోతాడు, తన గ్యాంగ్ని వదిలేసి. ఇంకా తను లేకపోవడంతో గ్యాంగ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. గ్యాంగ్ కొలాప్స్ అయిపోయాక ఏర్పడ్డ పవర్ గ్యాప్ని ఫిల్ చేసిన వాళ్ళు ఈ ఫస్ట్ జనరేషన్. కానీ తేడా ఏంటంటే వాళ్ళకి ఫిష్ గ్యాంగ్ ఏదైతే ఉందో అది నేషన్ మొత్తం ఆపరేట్ అయితే, వీళ్ళు రీజియన్కి ఒకరు ఆపరేట్ అవుతారు. సింపుల్గా చెప్పండి, మన డాన్ సినిమాలో స్టేట్కో డౌన్ అన్నట్టు వీళ్ళు ప్రతి రీజియన్కి ఒక కింగ్ ఉంటాడు అనమాట. ఈ కింగ్స్ ఆ రీజియన్ ఒక స్ట్రాంగెస్ట్ ఫైటర్స్. ప్లస్ వీళ్ళు తమ రీజియన్స్లోనే తమ ఇల్లీగల్ దందాలు అవన్నీ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ వీడియోలో నేను కేవలం ఫస్ట్ జనరేషన్ కింగ్స్ యొక్క ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తాను, ప్లస్ మెయిన్ కింగ్స్ గురించి. పైగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్ టాపిక్లోకి వస్తే, మనకి సిరీస్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కింగ్ పేరు టేసోమా. దాని కింగ్ ఆఫ్ అన్సన్ అనేది ఒక స్టేట్ అనమాట. వాళ్ళు స్టేట్ అంటారా రీజియన్ అంటారా నాకు తెలియదు, జస్ట్ ఒక స్టేట్గా మనం చూసుకుందాం. తర్వాత ఇంట్రడ్యూస్ చేసిన కింగ్ పేరు గాన్సియాబ్జీ, కింగ్ ఆఫ్ డేగు. తర్వాత కింగ్ ఆఫ్ చున్చియాన్ జిచాంగ్క్వెక్, మరియు తన ఫార్మర్ కింగ్ ఆఫ్ సియోల్. తర్వాత కింగ్ ఆఫ్ చ్యూలాంగ్ సాంజియుక్. తర్వాత కింగ్ ఆఫ్ సియోల్, ప్రస్తుతం కింగ్ ఆఫ్ సియోల్ గీటే కిమ్. తన తర్వాత కింగ్ ఆఫ్ బూసాన్ అయిన జిన్రాంగ్. తర్వాత కింగ్ ఆఫ్ ఇంచియాన్ జాగ్యోన్నా. మరియు ఇంచియాన్కి 2 కింగ్స్ ఉంటారనమాట. ఇంకా రెండో కింగ్ పేరు యూజేసియా, సేకుడు వ్యాంగ్. ఇలా ఇంకో 2-3 కింగ్స్ ఉన్నారు. అంత స్ట్రాంగ్ ఏం కాదు, కానీ ఇంకా మనకి ఇంకా అందరు కింగ్స్ యొక్క ఇంట్రడక్షన్ జరగలేదు. అంటే కొరియాలో ఉన్న అన్ని రీజియన్స్ యొక్క కింగ్స్ గురించి మనకి ఇంకా డీటెయిల్స్ తెలియదు, కానీ ఇంకా జరుగుతుంది. ఇంకా వీళ్ళ స్ట్రాంగెస్ట్ ఎవరు, ఫ్యాన్ ఫేవరెట్ ఎవరు, ఇవన్నీ ఫర్దర్ పార్ట్స్లో నేను కవర్ చేస్తాను.